जुमेरात की रात रचाकोंडा कमिश्नरेट के हदूद में डीसीपी डी सुनीता की निगरानी में पहाड़ी शरीफ पुलिस स्टेशन हदूद उमर कॉलोनी में बड़े पैमाने पर कॉर्डन एंड सर्च ऑपरेशन किया गया। इस ऑपरेशन में 200 से ज्यादा पुलिस अहलकारों ने हिस्सा लिया। इसके साथ ही 70 बाइक्स, 7 ऑटो और 29 लीटर शराब जब्त की गई। ऑपरेशन के एक हिस्से के तौर पर 5 रोडी शीटर्स और 3 मुश्तबा शीटर्स की शनाख्त की गई और इनकी काउंसलिंग भी की गई। ये एक वाज़ेह इशारा है कि गैर कानूनी सरगर्मियों को अब बर्दाश्त नहीं किया जाएगा और इनके खिलाफ सख्त कार्रवाई की जाएगी। रचाकुंडा पुलिस इलाके में अमन, सलामती, इंसाफ को बरकरार रखने में बड़े पैमाने पर कार्रवाई कर रही है। कहाँ जाता है ये रोड पूरा मैडम नीचे चारनार मस्जिद आती मैडम पे जाने के बाद गाँव मैडम को आओ बोलो मैडम को फिर एक बार वस्ती को भी ఇక్కడ ఈరోజు పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ మహేశ్వరం జోన్ రాచకొండ కమిషనరేట్లో ఒమర్ కాలనీ అని చెప్పేసి ఇక్కడ ఒక ఏరియాని మనము సెలెక్ట్ చేసుకొని పబ్లిక్ యొక్క రిక్వెస్ట్ మేరకు ఇక్కడ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి సిపి సార్ యొక్క ప్రొసీడింగ్స్ తీసుకొని లీగల్ ప్రాసెస్లో మనం ఇక్కడ కార్డినెన్స్ సర్చ్ ప్రొసీడింగ్స్ అనేది ఆల్మోస్ట్ ఒక 200 మెంబర్స్ పోలీసులతోటి మనం 6 సెర్చ్ పార్టీస్, కవర్ పార్టీస్, తర్వాత అవుటర్ కార్డన్, ఇన్నర్ కార్డన్, హోల్డింగ్ ఏరియాస్ ఇవన్నీ ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఈవినింగ్ టైంలో మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. 6 to 8లో మనము ఈ ఒమర్ కాలనీ దగ్గరికి వచ్చేసి వీళ్ళ యొక్క కోఆపరేషన్ తోటి ఇక్కడ ఉన్నటువంటి ఆల్మోస్ట్ 600 to 700 హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కోఆపరేషన్ తోటి మనం ఇక్కడ సర్చ్ ఆపరేషన్స్ అనేవి కండక్ట్ చేశాము. ఇంతకుముందు మనము బాలాపూర్లో రాయల్ కాలనీలో మనం చేసినప్పుడు మార్నింగ్ టైం తీసుకున్నాము. సో అప్పుడు కొంచెం వాళ్ళకి కొంచెము డిఫికల్టీ అనిపించింది మార్నింగ్ టైంలో వాళ్ళకి లేవడానికి కానీ లేకపోతే. సో అందుకని మనము ఈవినింగ్ అయితే అందరూ ఉంటారు. సో ఈ కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్స్ టైంలో అందరూ అవైలబుల్ ఉన్నప్పుడు వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క సమస్యలు ఏంటి అని కూడా తెలుసుకోవడానికి ఇది మాకు మంచి అవకాశంగా అనిపించి ఈవినింగ్ మేము రావడం, దానికి తగ్గట్టుగానే వీళ్ళందరూ కూడా మాకు కోఆపరేట్ చేయడం, చాలా మంది అవైలబుల్గా ఉన్నారు. మీరు కూడా చూడొచ్చు, చాలా చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉండింది, చాలా కోఆపరేట్ చేశారు. సో ఇక్కడ సర్చ్ ప్రొసీడింగ్స్లో మేము ఆల్మోస్ట్ ఒక 70 వెహికల్స్ని మనం సీజ్ చేశాము. అలాగే ఆటోస్ ఒక 7 సీజ్ చేశాము. ఒక 2 బెల్ట్ షాప్లలో 39 లీటర్స్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఇవి కాకుండా ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నటువంటి ఒక 5 రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీట్స్ కూడా వాళ్ళు కూడా అవైలబుల్గా ఉన్నారు, వాళ్ళని కూడా చెక్ చేశాము. మనం ఫ్రీక్వెంట్గా కన్సర్న్ పోలీస్ స్టేషన్స్లో కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. చాలా వరకు మాకు పహాడి షరీఫ్, బాలాపూర్ ఏవైతే బార్డరింగ్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయో, ముఖ్యంగా ఇప్పుడు పహాడి షరీఫ్లో ఈ మైలార్దేవపల్లి, బండ్లగూడ, శంషాబాద్ ఇట్లాంటి ఏరియాస్ బార్డరింగ్ ఉండడం వల్ల ఏంటంటే అక్కడి నుంచి ఇక్కడికి రావడం, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం, టెంపరీగా షెల్టర్ తీసుకోవడము, అలా రావడం వల్ల కొత్త వ్యక్తుల్ని చూసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంచెము ఇన్సెక్యూరిటీకి లోన్ అవ్వడము, వాళ్ళు మాకు కంప్లైంట్స్ ఇవ్వడం కూడా ఇంతకుముందు మనకి జరిగింది. సో ఆ సందర్భంలో కూడా మేము ఎవరైనా కొత్త వ్యక్తులు ఉన్నారా, ఒకవేళ అట్లా ఉన్నట్లయితే కనుక వాళ్ళ మూమెంట్స్ సస్పిషియస్గా ఉన్నట్లయితే కూడా పోలీస్ స్టేషన్లో కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇంతకుముందు అట్లాంటి ఇన్సిడెన్సెస్, క్రైమ్స్ మాకు బయట సైడ్ నుంచి వచ్చి ఇక్కడ చేసినట్టుగా జరిగినట్టుగా కూడా మాకు ఆల్రెడీ అవైలబుల్గా ఇన్ఫర్మేషన్ ఉండింది. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మేము వీళ్ళతోటి డిస్కస్ చేసాము. సో ఇక్కడ ఇప్పుడు సీజ్ చేసినటువంటి వెహికల్స్ అన్ని కూడా మేము ప్రాపర్గా వెరిఫై చేసిన తర్వాత పేపర్స్ ఉంటే ఓకే, అదర్వైజ్ వి విల్ టేక్ ఫర్దర్ నెసరీ లీగల్ యాక్షన్. మేడం ఇక్కడ పాడి వారి ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ గంజాయి సరఫరా ఎక్కువ ఉంది, విక్రయం కూడా ఎక్కువ ఉంది, దీని మీద మీ యాక్షన్? ఇక్కడ కొంచెం అంటే ఇప్పుడు మనం ఈ ప్లేస్ తీసుకున్నట్లయితే కూడా ఇది మొత్తం హిల్ ఏరియా లాగా ఉంది, బాగా డెన్స్లీ పాపులేటెడ్ ఉంది. సో అండ్ చాలా రిమోట్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. పెట్రోలింగ్ అనేది మనము ఎవ్రీడే పెట్రోలింగ్ చాలా ఇంటెన్సిఫై చేశాము. అండ్ ఎవ్రీడే కంపల్సరీ విజిబుల్ పోలీసింగ్ అనేది రాచకొండ కమిషనరేట్లో ఇట్ హ్యాస్ బికమ్ మ్యాండేటరీ. సిపి సార్ చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు దీనికి. ప్రతిరోజు మాకు నెక్స్ట్ డే మార్నింగ్ టెలికాన్ఫరెన్స్ అయిన టైంలో ఆఫీసర్స్ ఎవరెవరు విజిబుల్ పోలీసింగ్లో పార్టిసిపేట్ చేశారనేది కంపల్సరీ దాని మీద కొద్దిసేపు మాకు చర్చ అనేది జరుగుతుంది. ఆ విజిబుల్ పోలీసింగ్లో భాగంగా వెహికల్ చెకింగ్తో పాటుగా ఇట్లాంటి రిమోట్ ప్లేసెస్కి, తర్వాత శివారు ప్రాంతం లాంటి ప్లేసెస్కి, అట్లాంటి కొన్ని మేము ఆల్రెడీ ప్రతి పోలీస్ స్టేషన్లో కొన్ని ఐడెంటిఫై చేసుకున్నాం. ఎక్కడైతే ఎక్కువగా పబ్లిక్ మూవ్మెంట్ ఉంటుందో అక్కడ ఎక్కువగా ఇట్లాంటి అంటే ఓపెన్ బూజింగ్ కేసెస్ జరగడం కానీ, లేకపోతే చెబుత్రా లాంటి ప్రోగ్రామ్స్ చేసుకోవడము, ఇట్లాంటి గాంజా లాంటి వ్యవహారాలు నడవడం అనేవి మనం ఆల్రెడీ కొన్ని పాకెట్స్ సెలెక్ట్ చేసుకొని అక్కడ పెట్రోలింగ్ చేసుకోవడమే కాకుండా మేము విజిబుల్ పోలీసింగ్లో అక్కడికి వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం, తర్వాత వెహికల్ చెకింగ్స్ కూడా చేయడం వల్ల మేము ఆల్మోస్ట్ మ్యాక్సిమం మేము క్రైమ్ అనేది కంట్రోల్ చేయగలుగుతున్నాం. మేడం ఇక్కడ స్పాడ్ పాత్ర ఉన్నందుకు సిటీ నుంచి చాలా మంది రౌడీ చేశారు కానీ
రోడ్ సైడ్ ఇక్కడ వచ్చి శ్రీరామపురం మీరు అది చెప్పినందుకే కదా, అది చెప్పినందుకే. ఇప్పుడు బార్డరింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎలా అయితే అక్కడి నుంచి ఇక్కడికి వస్తారో ఇక్కడి నుంచి అక్కడికి పోయే ఛాన్స్ కూడా ఉంటది కాబట్టి, సో మీరు ఇంతకు ముందు కూడా కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మనం వచ్చి ఒకసారి ఇప్పుడు వెరిఫై చేసాము. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినట్లయితే గనక వారి యొక్క ఏదైనా అనుమానాస్పదంగా వారి యొక్క ఆచరణలు ఏమైనా కనిపించినట్లయితే గనక లోకల్ పోలీస్ స్టేషన్ కి మీరు ఇన్ఫార్మ్ చేస్తే మనం దాని గురించి బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేయడం అనేది కూడా చేస్తుంటాం. అటాచ్ చేసి మళ్ళీ ఎక్కువ మళ్ళీ చేసే ఛాన్స్ ఉంటుంది. ఏదండి అటాచ్ చేసి కార్డనల్ సర్చ్ చేస్తాం. మీరు మరి ఇంత మంచిగా వెల్కమ్ చేశారు, మీరు మంచిగా కోఆపరేట్ చేశారు, ఏదో ఇన్వైట్ చేసినట్టుగా చేశారు. పబ్లిక్ లో చాలా అవేర్నెస్ వచ్చింది. అవును థ్యాంక్ యూ. అసలు ఫస్ట్ మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. మీరు ఒక ఫ్యామిలీ లాగా మీరు అందరి చాలా బాగా కోఆపరేట్ చేశారు, ఒక ఫ్యామిలీ లాగా మమ్మల్ని ఇన్వైట్ చేశారు. సో మీకోసమే, మీరు క్షేమంగా ఉండడం కోసమే మేమందరం ఇక్కడికి వచ్చి మీకు ఏ రకంగా కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాము. మీరు కాన్ఫిడెంట్ గా ఉండాలని చెప్పేసి ఎక్కడ కూడా క్రైమ్ జరగకుండా ఉండడం కోసం అని చెప్పేసి ప్రివెన్షన్ కోసం అనేసి మనం ఈ యాక్టివిటీస్ చేసాము. ఇక ముందు కూడా ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఇవి సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ కూడా క్లియర్ గా ఉన్నాయి మాకు ఇందులో. థ్యాంక్ యూ.